హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ మహారాష్ట్ర అండ్ జార్ఖండ్ ఆ రెండు రాష్ట్రాల్లో కూడా నిన్న ఎలక్షన్స్ అయితే ముగిసిపోయాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా బయటకు వచ్చేసాయి. మరి ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి? దీని ప్రకారం మరి ఎవరు అధికారంలోకి రాబోతున్నారు? సార్ మీరేం చెప్తారు? ముందుగా మహారాష్ట్ర తీసుకుంటే మహారాష్ట్రలో మొత్తం 288 సీట్లు ఉన్నాయి. అందులో 145 మ్యాజిక్ ఫిగరు. సో దీనికి సంబంధించి ఆల్రెడీ ఎన్డీఏ కూటమి వాళ్ళు మహాయుతి అని పిలుస్తారు. అక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది మనకు తెలుసు. బీజేపీ, శివసేన, షిండే వర్గం, తర్వాత ఎన్సిపి అజిత్ పవార్ వర్గం ఎన్డీఏలో ఉంటే, ఇటు మహావికాస్ అఘాడి ఇది ఇండియా కూటమి. ఇందులో కాంగ్రెస్, శివసేన, యూబిటి ఉద్ధవ్ ఠాక్రే వర్గం, తర్వాత ఎన్సిపి శరద్ పవార్ వర్గం. ఇది బేసిక్గా అక్కడ ఉన్నది. అయితే నిన్న దాదాపు నేను ఇప్పటివరకు దాదాపు 10 ఎగ్జిట్ పోల్స్ చూశాను. 10లో ఒక 2 మాత్రమే ఇండియా కూటమి వస్తాయని చెప్తున్నారు. మిగతా 8 కూడా ఎన్డీఏ కూటమి వస్తుందని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మార్టిజ్ ఉంది, 150 నుంచి 170 ఎన్డీఏ కూటమికి, 110 నుంచి 130 ఇండియా కూటమికి. చాణక్య 152 నుంచి 160 ఎన్డీఏకి, 130 నుంచి 138 ఇండియా కూటమికి. టైమ్స్ నౌ జేవీసీ 159 ఎన్డీఏకి, 116 ఇండియా కూటమికి. తర్వాత పీ మార్క్ అని ఒక ఎగ్జిట్ పోల్స్ 137 నుంచి 157, 20 ఇచ్చారు, 20 ఇచ్చారు గ్యాపు. 126 నుంచి 146 దీంట్లో కూడా 20 పెట్టారు. సో ఇది ఇండియా కూటమికి. ఎలక్ట్రల్ ఎడ్జి 150 ఎన్డీఏకి, 121 ఇండియా కూటమికి. పోల్ డైరీ 122 నుంచి 186 వరకు, 69 నుంచి 121 వరకు ఇండియా కూటమికి. పీపుల్స్ పల్స్ 182 ఇదైతే అబ్సల్యూట్ ఎన్డీఏకి మెజార్టీ వస్తుందని పీపుల్స్ పల్స్ చెప్పింది. వీళ్ళకి మాత్రం ఓన్లీ 69 నుంచి 121. తర్వాత దైనిక్ భాస్కర్ ఇది మాత్రం 125 నుంచి 140కే ఆగిపోతుంది ఎన్డీఏ. ఇండియా కూటమి మాత్రం 135 నుంచి 150 వస్తుంది. అంటే ఇండియా కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని దైనిక్ భాస్కర్ చెప్పింది. అట్లాగే లోక్పాల్ కూడా 115 నుంచి 128 ఎన్డీఏకి వస్తే, 151 నుంచి 162 ఇండియా కూటమికి వస్తుంది. అంటే ఈ 2 సంస్థలు మాత్రం ఏది దైనిక్ భాస్కర్, లోక్పాల్ మాత్రం ఇండియా కూటమి మహారాష్ట్రలో అధికారాన్ని కైవసం చేసుకుంటుందని చెప్తున్నారు. ఇంకొక లాస్ట్ వచ్చి పోలాప్ పోల్స్ కూడా 158 ఎన్డీఏ కూటమికి వస్తే, 125 ఇండియా కూటమికి వస్తుందని చెప్తున్నారు. అంటే ఓవరాల్గా తీసుకుంటే, మనం యావరేజ్ తీసుకుంటే క్లియర్గా ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది. మహారాష్ట్రలో మళ్ళీ అధికారం అదే సాధిస్తుందని చెప్తున్నారు. బేసిక్గా మహారాష్ట్రలో ప్రధానమైన అంశాలు ఒకటి మరాఠవాడ సంబంధించి. మరాఠీలు దాదాపు 30% పాపులేషన్లో ఉంటారు. వాళ్ళు బీజేపీకి లేదా ఎన్డీఏకి యాంటీగా ఉన్నారు ముందు నుంచి కూడా. మనకు జరిగిన మొన్న 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మొత్తం 48 ఎంపీ సీట్లు ఉంటే 30 ఇండియా కూటమికి వచ్చాయి. ఓన్లీ 17 మాత్రమే ఎన్డీఏ కూటమికి వచ్చింది. అంత గ్యాప్ ఉంది. అయితే ఓట్లైన పర్సంటేజ్లో పెద్ద గ్యాప్ లేదు. 1 పాయింట్ లోపలే ఇద్దరి మధ్య గ్యాప్ ఉంది. అంటే 1 పాయింట్ లోపల ఇండియా కూటమికి ఎక్కువ వచ్చేది తప్ప పెద్దగా తేడా లేదు. కానీ సీట్లలో మాత్రం గణనీయమైన తేడా వచ్చింది. దీనికి ప్రధాన కారణం మరాఠీ పాపులేషన్. ఎందుకంటే వాళ్ళకి రిజర్వేషన్ కోరుకుంటున్నారు. వాళ్ళు కూడా ఓబీసీ రిజర్వేషన్ అడుగుతున్నారు. కానీ బీజేపీ నాయకత్వంలో ఉండే ఎన్డీఏ క్లియర్గా వాళ్ళకి చెప్పట్లేదు. సో ఇక్కడ ఇప్పుడు ఈ కొంత మారినట్టు కనబడుతుంది. మామూలుగా మనం కానీ హర్యానా ఎన్నికలు చూసినప్పుడు కూడా బీజేపీ ప్రధానంగా 2 రకాలైన స్ట్రాటజీలు పన్నింది. ఒకటి కమండల్ అంటేమో మతాన్ని రెచ్చగొట్టడం, హిందువుల్ని ముస్లింలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టడం అనేది కమండల్ పాలిటిక్స్ అంటారు. మండల్ పాలిటిక్స్ ఏమో సోషల్ ఇంజనీరింగ్, అంటే ఓబీసీలని, దళితుల్ని, జాట్స్ని ఇలాగా అంతా కలపడం అనేది అక్కడ చేయగలిగింది. ఇక్కడ కూడా వాళ్ళకి మాధవ్ అనే ఒక పాలసీ ఉంది. మాధవ్ అంటే మాలీ, దంగర్, వంజారీ అని ఒక 3 ఓబీసీ కులాలు ఉన్నాయి. వాటిని
ఆర్గనైజ్ చేయడానికి మాధవ్ అనే ఒక స్ట్రాటజీని బీజేపీ మహారాష్ట్రలో ప్లాన్ చేసింది. దానికి విరుగుడుగా ఇటు ఇండియా కూటమి డిఎంకే అనే ఒక ప్లాన్. డిఎంకే అంటే దళిత్స్, ముస్లిమ్స్, కున్బీస్. అంటే ఇక్కడ ఇండియా కూటమి ఏంటంటే ముస్లింలకి రిజర్వేషన్లు ఇస్తాము, బంజారాకి రిజర్వేషన్లు ఇస్తాము, మరాఠీలకి రిజర్వేషన్ ఇస్తామన్న ఒక హామీతో ఇక్కడ రంగంలోకి దిగింది. సో ఈ హామీ అయితే వీళ్ళ దగ్గర లేదు, బీజేపీ దీంట్లో లేదు. కానీ బీజేపీ ఏం చేస్తుందని నేను ఇందాక చెప్పిన ఓబీసీలని ఆర్గనైజ్ చేయడం అనేది బీజేపీ చాలా స్ట్రాంగ్గా చేసింది. సో అట్లాగే మతాన్ని కూడా బలంగా తీసుకొచ్చింది. ఈ రెండు విషయాల్ని మనకి ఓబీసీ మోడీ పదే పదే నేను ఓబీసీ అని చెప్పడం, అలాగా ఓబీసీలని ఆర్గనైజ్ చేయడం అనేది ప్రధానంగా వాళ్ళు టార్గెట్గా పెట్టుకున్నట్టుగా మనకు కనబడుతుంది. సో మరి ఎవరిది ఇక్కడ ఏ స్ట్రాటజీ పనిచేస్తుందో చూడాలి. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ హర్యానాలో దారుణంగా ఫ్లాప్ అయినాయి, మనకు తెలుసు. అక్కడ ఇండియా కూటమి క్లియర్గా కాంగ్రెస్ నాయకత్వంలో వస్తుందని క్లియర్గా చెప్పారు, కానీ రాలేదు. అట్లాగే కాశ్మీర్లో కూడా ఫెయిల్ అయింది. ఇప్పుడు మరి మహారాష్ట్రలో మాత్రం మన 10లో అవుట్ ఆఫ్ 10 8 క్లియర్గా ఎగ్జిట్ పోల్స్ బీజేపీ నాయకత్వంలో ఈ మహాయుతి అధికారంలోకి వస్తుందని చెప్తుంది. ఇది ఎంతవరకు నిజమవుతుందని చూడాలి. ఇక రెండవది జార్ఖండ్లో మొత్తం 81 సీట్లు ఉన్నాయి, అందులో 41 మ్యాజిక్ ఫిగరు. ఇక్కడ జేఎంఎం అండ్ కాంగ్రెస్, ఇటు బీజేపీ, జనతాదళ్, తర్వాత జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్, వీళ్ళు ఇటువైపు ఉన్నారు ఎన్డీఏ కూటమిలో. అక్కడ జేఎంఎం డామినేషన్ ఉంది. ఆల్రెడీ అక్కడ హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన జైలుకి కూడా వెళ్ళొచ్చాడు. సో ఆయన ఆధ్వర్యంలో అక్కడ సిపిఐ ఎమ్మెల్యే కూడా వాళ్ళతో ఉంది. అంటే బీహార్ నుంచి బయటకు వచ్చింది జార్ఖండ్ ఏంటంటే ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది అక్కడ, ముఖ్యంగా సంతాలు. అంటే దేశంలోనే ఎక్కువ ట్రైబల్ పాపులేషన్ ఉన్న స్టేట్ ఏదంటే జార్ఖండ్. సో సంతాలు ఎక్కువ ఉంటారు అక్కడ. సంతాల్ అనే ఒక ట్రైబు, వాళ్ళకి సంబంధించిన వ్యక్తే మన హేమంత్ సోరెన్ కానీ, అట్లా బాబులాల్ మరాఠీ కానీ, వీళ్ళిద్దరూ కూడా ఈ సంతాల్ ట్రైబ్కి చెందిన వాళ్ళు. అది కాకుండా ముండా అనే ఇంకొక బలమైన ట్రైబ్ ఉంటుంది. అవి కాకుండా చిన్న ట్రైబ్స్ చాలా ఉన్నాయి. అంటే ట్రైబ్స్ జార్ఖండ్లో బలమైన పాత్ర పోషిస్తాయి. ఇటు ముస్లిం అండ్ క్రిస్టియన్ మైనారిటీ పాపులేషన్ కూడా దాదాపు 18% వరకు జార్ఖండ్లో ఉంటుంది. సో వీళ్ళని ఇది చేయడం కోసం మోడీ ఏం చేశాడంటే ఎక్కువగా మతాన్ని అక్కడ బలంగా తీసుకొచ్చాడు. అంటే గిరిజనుల్లో కూడా క్రిస్టియన్స్ అండ్ హిందూస్గా, ముస్లిమ్స్గా డివైడ్ చేసి ఈ కమండల్ పాలిటిక్స్ని అక్కడ గట్టిగా చేయడానికి ట్రై చేశారు. అట్లాగే అవినీతి, ఆల్రెడీ హేమంత్ సోరెన్ జైలుకి వెళ్ళొచ్చాడు కాబట్టి హేమంత్ సోరెన్ కానీ జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా వీళ్ళందరూ కూడా అవినీతిమయం అన్న టాపిక్ను కూడా బలంగా తీసుకొచ్చారు. సో ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయనేది చూస్తే, ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ కూడా ఎన్డీఏ కూటమిని అధికారంలోకి వస్తుందని బేసిక్గా ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. అయితే మార్జిన్ చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు యాక్సిస్ మై ఇండియా అది మాత్రం క్లియర్గా ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది అనేది చెప్తుంది. యాక్సిస్ మై ఇండియా ఏం చెప్తుందంటే 25 మాత్రమే ఎన్డీఏకి వస్తాయి, 53 ఇండియా కూటమికి వస్తుందని చెప్తున్నాయి. అయితే మార్టిజ్ 42 నుంచి 47 ఎన్డీఏకి వస్తుంది, 25 నుంచి 30 ఇండియా కూటమికి వస్తుంది. చాణక్య 45 నుంచి 50 ఎన్డీఏకి వస్తుంది, 35 నుంచి 38 ఇండియా కూటమికి వస్తుంది. టైమ్స్ నౌ జేవీసీ 40 నుంచి 44 ఎన్డీఏకి వస్తే 35 నుంచి 38 ఇండియా కూటమికి వస్తుంది. తర్వాత పీపుల్స్ పల్స్ 42 నుంచి 44 ఎన్డీఏకి వస్తే ఇటు 24 నుంచి 37 ఇండియా కూటమికి వస్తుంది. దైనిక్ భాస్కర్ 37 నుంచి 40 ఎన్డీఏకి వస్తే 36 నుంచి 39 అంటే అటు కాకుండా ఉందన్నమాట. అట్లాగే పోల్ ఆఫ్ ద పోల్స్ కూడా 42 నుంచి 50కి ఎన్డీఏకి వస్తుంది, 24 నుంచి 37 ఇండియా కూటమికి వస్తుంది. సో ఓవరాల్గా మనం 7 ఎగ్జిట్ పోల్స్ జార్ఖండ్